హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో విద్యా దృక్పథాలు టాపిక్ ను బేస్ చేసుకొని చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఒక బిట్ టచ్ చేయడానికి ఆస్కారం ఉండేటువంటి టాపిక్ బాలల హక్కుల విద్య. మరి ఈ టాపిక్ ను బేస్ చేసుకొని క్లియర్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసిన ఒక చిన్న విషయము, మరి డిఎస్సి కి సంబంధించినటువంటి అన్ని వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియో కూడా చిన్న లైక్ ఇస్తారని ఆశిస్తున్నా. అదే విధంగా డిఎస్సి ని బేస్ చేసుకొని కంప్లీట్ వీడియోస్ తో పాటు ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము. ఫ్రెండ్స్, ఎంత టాపిక్ విన్నా కానీ ఆ క్వశ్చన్ అడిగేటువంటి విధానం ఏ విధంగా ఉంటుంది అనేది ఎగ్జామ్స్ రాస్తేనే తెలుస్తుంది. సో 100% మనము లో లెవెల్ టు హై స్టాండర్డ్ బేస్ చేసుకొని ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నాము. మన ఎగ్జామ్స్ రాయాలి అని ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. 8341949272. కంప్లీట్ డిఎస్సి ప్యాకేజ్ వచ్చేసరికి ప్రెసెంట్ కేవలం 1200 రూపీస్ కే రన్ అవుతుంది. బిల్లింగ్ ఉన్న వాళ్ళు ఇప్పుడే ఈ నెంబర్ కి మెసేజ్ ఆర్ కాల్ అయితే చేయగలరు. ఫ్రెండ్స్, కంప్లీట్ డిఎస్సి ని బేస్ చేసుకొని వీడియోస్ తో పాటు ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా కేవలం 1200 రూపీస్ కే ఇస్తున్నాం. ఇంకా ఆలస్యం చేయవద్దు, ఇప్పుడే ఈ నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. ఓకే ఫ్రెండ్స్, మరి లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్దాం. చేస్తే బాలల హక్కుల చట్టము. మరి ఈ బాలల హక్కుల చట్టాన్ని బేస్ చేసుకొని అసలు బాలలు అంటే ఎవరు, మరి వాటి యొక్క నిర్వచనాలు ఏ విధంగా ఉన్నాయని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, ఫస్ట్ వన్ బాల శ్రామికుల చట్టము 1986 ఏం చెప్తుంది అంటే, బాల శ్రామికుల చట్టము 1986 ప్రకారము 14 సంవత్సరముల లోపు బాల బాలికలందరూ బాలలే. 14 సంవత్సరముల లోపు బాల బాలికలందరూ బాలలే అని చెప్పింది ఇక్కడ బాల శ్రామికుల చట్టము 1986. అదే బాలల న్యాయ చట్టము 1986 ఏ విధంగా చెప్పారు అంటే, 18 సంవత్సరముల లోపు బాలురు, 16 సంవత్సరముల లోపు బాలికలందరూ బాలలే అని చెప్పినటువంటి చట్టం ఏంటి అంటే బాలల న్యాయ చట్టము 1986. ఏం చెప్పింది? 18 సంవత్సరం లోపు బాలురు, 16 సంవత్సరముల లోపు బాలికలందరూ బాలలే. అదే హిందుత్వ మైనారిటీ చట్టము 1986 ప్రకారము 18 సంవత్సరముల లోపు, చూడండి ఇక్కడ 18 సంవత్సరముల లోపు బాల బాలికలందరూ బాలలే అని చెప్పారు. మరి ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి? చిన్న లాజిక్ ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు. ఏ విధంగా అంటే ఇక్కడ న్యాయము, బాలల న్యాయ చట్టం ఏం చెప్తుంది అంటే సమానమైన న్యాయము అంటే తెలుసు కదా. సో ఇద్దరికి సరైనటువంటి న్యాయం చేయలేదు. సో న్యాయం చేయలేదు అంటే ఏంటి? ఇక్కడ ఈక్వాలిటీ చూపించలేదు. సో సరిగా న్యాయం చేయలేదు అంటే అర్థం ఏంటి? బాలులకేమో 18 సంవత్సరాలు అని చెప్పారు, బాలికలకేమో 16 సంవత్సరాలు అని చెప్పారు. ఇద్దరికి వేరువేరుగా ఉంది కాబట్టి ఇద్దరికి సరైనటువంటి న్యాయం అయితే చేయలేదు. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే బాలల న్యాయ చట్టము 1986 ప్రకారము 18 సంవత్సరముల లోపు బాలురు, 16 సంవత్సరాల లోపు బాలికలందరూ బాలుడే అని చెప్పారు. ఇక్కడ శ్రామికుల పరంగా శ్రామికులు అంటే ఏంటి? ఇక్కడ ఒక పనికి వెళ్లేవారు అంటే ఇక్కడ పని అంటాం కదా. శ్రామికులు అంటేనే మనకు రైతులు పని అంటాం కదా. సో 14 సంవత్సరంలో లోపు అంటే 14 సంవత్సరంలో లోపు పనికి వెళ్ళకూడదు అని మనకు చిన్న లాజిక్ ద్వారా గుర్తుపెట్టుకుంటే ఓకేనా. ఇక్కడ మీరేం చెప్పొచ్చు? 14 సంవత్సరంలో లోపు బాల బాలికలందరూ బాలలే. నెక్స్ట్ మైనారిటీ చట్టం ఏం చెప్తుంది అంటే, మైనారిటీ చట్టము సో ఇప్పుడైతే బాలికలకైతే 21 సంవత్సరంలో పెళ్లి వయసు అయితే, ఒకప్పుడు ఏంటి 18 సంవత్సరంలే. కాబట్టి మైనారిటీ అంటేనే మీరు ఆ విధంగా వెళ్ళిపోవాలి. సో మైనారిటీ అంటేనే మీకు 18 సంవత్సరంలో లోపు బాల బాలికలందరూ బాలలే అని చెప్పారు. నెక్స్ట్ ఇక్కడ మనం ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి. ఏంటి? ఆర్టీఈ 2009 విద్యా హక్కు చట్టం మనం ఏం చెప్పింది? విద్యా హక్కు చట్టం ప్రకారము 6 నుండి 14 సంవత్సరాల లోపు బాల బాలికలందరూ బాలలే అని చెప్పింది. అంటే విద్యా హక్కు చట్టము ఆర్టీఈ 2009 లో మీరు ఆల్రెడీ చదివింటారు. మొత్తం మనకి ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 7 అధ్యాయాలు ఉన్నాయి, 38 సెక్షన్లు ఉన్నాయి, ఒక అనుబంధ షెడ్యూల్ ఉంది. మరి 7 అధ్యాయాలలో మొదటి అధ్యాయంలో 2 సెక్షన్లు, మొదటిది 2వ సెక్షన్. మరి 2వ సెక్షన్ ఏం చెప్పింది? ఆ చట్టాల యొక్క నిర్వచనాలను చెప్పింది. ఆ నిర్వచనాలలో బాలలు అనగా 6 నుండి 14 సంవత్సరముల లోపు బాల బాలికలందరూ బాలలే అని చెప్పింది. అంటే ఆర్టీఈ 2009 లో మొదటి అధ్యాయంలో 2వ సెక్షన్ లో చట్టం యొక్క నిర్వచనాలను తెలియచేయడంలో బాలలు అనగా 6 నుండి 14 సంవత్సరంలోపు బాల బాలికలందరూ అని చెప్పారు. ఇది బాలుల యొక్క నిర్వచనాలు. నెక్స్ట్ బాల హక్కుల అధికార ప్రకటన ఏ విధంగా జరిగింది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, మొట్టమొదటిసారిగా 1959లో, ఎప్పుడు 1959లో ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ అయినటువంటి కవార్త్ లిదింగ్ మొదటిసారిగా ప్రకటన చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి బోర్డు ఏంటి అంటే
ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ ఓకేనా మొదటి జనరల్ ప్రకటన ఎప్పుడు చేశారు అంటే ఎవరు చేశారు అంటే కవార్డ్ లితిన్. మరి పుట్టిన ప్రతి బిడ్డ ఏ తేడాలు లేకుండా సంతోషంగా ఆనందంగా అన్ని హక్కులు పొందాలి అని తెలియజేశారు. మరి ఈ ప్రకటన తరువాతనే 1989వ సంవత్సరంలో రూపొందించినటువంటి 1989లో రూపొందించినటువంటి సిఆర్సి కి మూలాధారమైంది. మరి ఇక్కడ సిఆర్సి ఫుల్ ఫామ్ అడగడానికి ఛాన్స్ ఉంది. మరి సిఆర్సి ఫుల్ ఫామ్ ఏంటి? ఇక్కడ కన్వెన్షన్ ఆన్ ది చైల్డ్ ఆఫ్ ది కన్వెన్షన్ ఆఫ్ ది రైట్ ఆఫ్ ది చైల్డ్. సిఆర్టి ఫుల్ ఫామ్ ఏంటి? కన్వెన్షన్ ఆన్ ది రైట్ ఆఫ్ ది చైల్డ్. రైట్ ఆఫ్ ది చైల్డ్ సిఆర్సి కన్వెన్షన్ ఆఫ్ ది రైట్ ఆఫ్ ది చైల్డ్ బాల హక్కుల ఒడంబడిక అంటాం. డెఫినిషన్ లో చైల్డ్ రైట్స్ కన్వెన్షన్ బాల హక్కుల ఒడంబడిక. మరి ఇక్కడ ఐక్యరాజ్య సమితి 1989వ సంవత్సరంలో 1989 నవంబర్ 20న బాల హక్కులను ప్రకటించింది. అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఒక క్వశ్చన్ అడిగే విధంగా అంటే బాల హక్కుల పరిరక్షణ దినము అంటాడు. బాలల హక్కుల పరిరక్షణ దినము అంటే మనకు నోటెడ్ కావాల్సినటువంటి డేట్ ఏంటి అంటే నవంబర్ 20న. అంటే ఇక్కడ ఐక్యరాజ్య సమితి 1989 నవంబర్ 20న బాల హక్కులను ప్రకటించడం అయితే జరిగింది. బట్ అక్కడ ప్రకటించారు కానీ అది అమలులోకి ఎప్పుడు వచ్చింది అంటే సెప్టెంబర్ 2, 1990న అమలులోకి రావడం జరిగింది. అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎప్పుడు అమలులోకి వచ్చింది అని అడిగితే మాత్రము సెప్టెంబర్ 2, 1990 ఆన్సర్ అవుతుంది. అదే పరిరక్షణ దినం ఏంటి అని అడిగితే మాత్రము ఆన్సర్ ఏమవుతుంది అంటే నవంబర్ 20 అనేది మనకు సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ మొత్తము ఎన్ని దేశాలు ఆమోదించాయి? మరి మన భారతదేశం ఎప్పుడు ఆమోదించింది అని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే 1995 డిసెంబర్ 31 నాటికి 185 దేశాలు ఆమోదిస్తూ సంతకం చేయడం అయితే జరిగింది. అదే 2003వ సంవత్సరంలో మొత్తం 192 దేశాలు ఆమోదిస్తూ సంతకం చేయడం జరిగింది. నెక్స్ట్ 2013వ సంవత్సరానికి 194 దేశాలు ఆమోదిస్తూ సంతకాలు చేయడం అయితే జరిగింది. అయితే మన భారతదేశం మాత్రము 1992 డిసెంబర్ 11న సిఆర్సిని ఆమోదిస్తూ సంతకం చేయడం అయితే జరిగింది. అంటే ఇక్కడ సిఆర్సిని ఆమోదిస్తూ భారతదేశము ఏ సంవత్సరంలో ఏ తేదీన ఆమోదిస్తూ సంతకం చేయడం జరిగింది అంటే 1992 డిసెంబర్ 11న. ఇది మీరు ఒక ఇంపార్టెంట్ పాయింట్ గా గుర్తుపెట్టుకోవచ్చు. మొత్తం సిఆర్సిలోని మొత్తం ఆర్టికల్స్ ఎన్ని, ఆ ఆర్టికల్స్ ని ఎన్ని భాగాలుగా విభజించాలని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే సిఆర్సిలో మొత్తము 54 ఆర్టికల్స్ ఉన్నాయి. మరి 54 ఆర్టికల్స్ ని ఎన్ని భాగాలుగా విభజించారు అంటే మొత్తము 3 భాగాలుగా విభజించారు. మరి మొదటి భాగము ఎన్ని ఆర్టికల్స్ ని చూపిస్తుంది, రెండవ భాగం ఏంటి, మూడవ భాగం ఏంటి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మొదటి భాగం అనేది 1 నుండి 41 ఆర్టికల్ చూపిస్తుంది. రెండవ భాగం అనేది 42 నుంచి 45 ఆర్టికల్స్ ను చూపిస్తుంది. మూడవ భాగం అనేది 46 నుంచి 54 ఆర్టికల్స్ ని తెలియచేయడం అయితే జరుగుతుంది. అంటే ఇక్కడ మీరు ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే సిఆర్సి లోని మొత్తము ఆర్టికల్స్ ఎన్ని, సిఆర్సి చూడండి ఇక్కడ సి నోట్ చేసుకోవాలి ఓకేనా. సి అంటే 3 కదా, 3 is 9, 5 + 4 9 అంటే 54. 5 + 4 ఎంత 9, 5 + 4 ఎంత 9. సో చిన్న లాజిక్ ద్వారా ఓకేనా. సిఆర్సి అంటే మనకి మొత్తం ఎన్ని ఆర్టికల్స్ గుర్తు రావాలి, 54 ఆర్టికల్స్ గుర్తు రావాలి. సి అంటే 3 కదా, 3 కాబట్టి ఎన్ని భాగాలు, 3 భాగాలు. మరి మొదటి భాగంలో ఎన్ని ఆర్టికల్స్, 1 నుండి 41, రెండవది 42 నుంచి 45, మూడవది 46 నుంచి 54. మరి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే 1వ భాగం మనకు చాలా ఇంపార్టెంట్. మరి ఏ విధంగా చెప్పుకోవచ్చు అంటే 18 సంవత్సరాల లోపు బాల హక్కులకు సంబంధించినవి. అంటే ఇక్కడ మొత్తము సిఆర్సి లోని మొత్తము 54 ఆర్టికల్స్ లలో 1 నుండి 41 ఆర్టికల్స్ దేనిని తెలియజేస్తాయి అంటే 18 సంవత్సరాల లోపు బాల హక్కులకు సంబంధించినవి. ఎన్ని సంవత్సరాల లోపు, 18 సంవత్సరాల లోపు బాల హక్కులకు సంబంధించినవి ఏ ఆర్టికల్స్ అంటే 1 నుండి 41 ఆర్టికల్స్. క్లియర్ గా 1 by 1 ఎక్స్ప్లెనేషన్ కూడా చూద్దాం. నెక్స్ట్ రెండవ భాగం వచ్చేసరికి బాల హక్కుల సంరక్షణకు సంబంధించినటువంటి ఆ దేశాలు చేపట్టేటువంటి చర్యలు తెలియజేసేటువంటి ఆర్టికల్స్ ఏంటి అంటే 42 నుంచి 45 ఆర్టికల్స్.
నెక్స్ట్ సిఆర్సి మీద సంతకం చేయడానికి వివిధ దేశాలు పాటించేటువంటి నియమ నిబంధనలు తెలియజేసేటువంటి ఆర్టికల్స్ ఏంటి అంటే 46 నుంచి 54 ఆర్టికల్స్. ఇక్కడ చూడండి, సిఆర్సి మీద సంతకం చేయడానికి వివిధ దేశాలు పాటించేటువంటి నియమ నిబంధనలు తెలియజేసేటువంటి ఆర్టికల్స్ 46 నుంచి 54 ఆర్టికల్స్. అంటే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏం చెప్పుకోవచ్చు అంటే 18 సంవత్సరాల లోపు బాలల హక్కులను తెలియజేసేటువంటి ఆర్టికల్స్ ఏంటి అంటే 1 నుండి 41. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే సిఆర్సి లోని మొత్తం ఆర్టికల్స్ ఎన్ని 54. మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే బాలల హక్కుల పరిరక్షణ దినం ఏంటి అంటే నవంబర్ 20. మరి ఎప్పుడు అమల్లోకి వచ్చింది ఐక్యరాజ్య సమితి, ఓకేనా, బాల హక్కులు ఎప్పుడు అమల్లోకి వచ్చింది అంటే సెప్టెంబర్ 2. మరి ఇప్పుడు 1 నుంచి 46 ఆర్టికల్స్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ కంటిన్యూషన్ లో మరి 1 నుంచి 41 ఆర్టికల్స్ అని చెప్పాను కదా ఇందాక. 1 నుంచి 41 ఆర్టికల్స్ 18 సంవత్సరాల లోపు బాలల హక్కులకు సంబంధించినవి అని చెప్పాను. ఆ 1 నుంచి 41 ఆర్టికల్స్ లాస్ట్ లో చూద్దాం ఫ్రెండ్స్. మరి మెయిన్ గా బాలల హక్కులలో ప్రధానమైనవి మనము 4 పాయింట్స్ చెప్పుకోవచ్చు. 1 జీవించే హక్కు, 2 రక్షణ పొందే హక్కు, 3 అభివృద్ధి చెందే హక్కు, 4 పాల్గొనే హక్కు, భాగస్వామ్య హక్కు. మరి ఈ 4 గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే దీనిలో భాగంగా మంచి పౌష్టికాహారం, మంచినీరు, ఆరోగ్య పరిరక్షణ, పరిశుభ్రమైన పరిసరాలు కల్పించడము ప్రభుత్వం యొక్క బాధ్యత అని తెలియజేసేటువంటి హక్కు ఏంటి అంటే జీవించే హక్కు. అంటే బాలల హక్కులలో జీవించే హక్కు దేన్ని తెలియజేస్తుంది అంటే మంచి పౌష్టికాహారము, మంచి నీరు, ఆరోగ్య పరిరక్షణ, పరిశుభ్రమైన పరిసరాలు కల్పించడము ఎవరి బాధ్యత అని తెలియజేస్తుంది ఇక్కడ ప్రభుత్వం యొక్క బాధ్యత. నెక్స్ట్ రక్షణ పొందే హక్కు అనేది దీనిలో భాగంగా పిల్లల చేత భిక్షాటన చేయించడము. ఓకేనా, ఇక్కడ చూడండి, రక్షణ పొందించడము అంటే రక్షణ అంటేనే తెలుసు కదా, రక్షణ పొందే హక్కు అంటే దీనిలో భాగంగా పిల్లల చేత భిక్షాటన చేయించడము, శిశువుల అక్రమ రవాణా, వెట్టి చాకిరీ చేయించడము, పరిశ్రమలలో గనులలో శిశువు చేత పని చేపించడము నేరము. అంటే ఇక్కడ బాలలను రక్షిస్తున్నాము. ఏ విధంగా రక్షిస్తున్నారు అంటే భిక్షాటన చేయించకూడదు, శిశువుల యొక్క అక్రమ రవాణా చేయించకూడదు, వెట్టి చాకిరీ చేయించకూడదు, పరిశ్రమలతో గనులలో శిశువు చేత పని చేయించకూడదు. ఓకేనా, ఇక్కడ బాలలను రక్షించేటువంటిది మనకు రక్షణ పొందే హక్కుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అభివృద్ధి చెందే హక్కు అంటే పుట్టిన ప్రతి శిశువుకు శారీరకంగా, మానసికంగా అభివృద్ధి చెందే అవకాశము ప్రభుత్వం అనేది కల్పించడము. అంటే దీనికోసము ఉచిత నిర్బంధ విద్యను అందించడము. ఓకేనా, అభివృద్ధి చెందే హక్కు ఇక్కడ మనకు దేని తెలియజేస్తుంది, ఉచిత నిర్బంధ విద్యను అందించడము. అదే విధంగా శారీరక, మానసిక శిక్షణ, సమానత్వాన్ని పెంపొందించడము ప్రభుత్వం యొక్క బాధ్యత. నెక్స్ట్ 4వది అయినటువంటి భాగస్వామ్య హక్కు, పాల్గొనే హక్కు. దీనిలో భాగంగా సామాజిక సాంస్కృతిక అంశాలలో పిల్లలకు భాగస్వామ్యం కల్పించడము. చూడండి, ఇక్కడ సామాజిక సాంస్కృతిక అంశాలలో పిల్లలను భాగస్వామ్యం కల్పించడము. అదే విధంగా పాఠశాలలలో నిర్వహించేటువంటి కార్యక్రమాలలో అందరికీ అవకాశము కల్పించడము. నెక్స్ట్ పిల్లలకు సంబంధించిన కార్యక్రమాలలో అందరి పిల్లలను పాల్గొనే విధంగా అవకాశము కల్పించడం. అంటే ఇక్కడ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఏ విధంగా ఉండవచ్చు అంటే బాల హక్కులలో ఆడుకునే హక్కు దేనిలో భాగము అంటాడు. బాలల హక్కులలో ఆడుకునేటువంటి హక్కు దేనిలో భాగము అంటాడు. ఆప్షన్ ఏ జీవించే హక్కు, ఆప్షన్ బి రక్షణ పొందే హక్కు, ఆప్షన్ సి భాగస్వామ్య హక్కు, ఆప్షన్ డి అభివృద్ధి చెందే హక్కు అంటాడు. సో మనకి ఇక్కడ అభివృద్ధి చెందేటువంటి హక్కు దేన్ని తెలియజేస్తుంది. ఓకేనా, మనకి ఇక్కడ ఆడుకునేటువంటి హక్కు అంటే ప్రతి శిశువుకి శారీరకంగా, మానసికంగా అభివృద్ధి చెందేటువంటి అవకాశాన్ని ప్రభుత్వం కల్పించడము. అంటే అర్థం ఏంటి, ఆడుకునేటువంటి హక్కు దేనిలో భాగము అని మనం చెప్పుకోవచ్చు అంటే అభివృద్ధి చెందే హక్కులో భాగం అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ విధంగా కూడా ఇస్తారు. ఇంకో విధంగా అడగచ్చు. ఏ విధంగా అడగచ్చు అంటే బాలల హక్కులలో సమాచారాన్ని పొందే హక్కు. చూడండి, బాలల హక్కులలో సమాచారాన్ని పొందే హక్కు దేని కిందికి వస్తుంది అంటాడు. ఆప్షన్ ఏ అభివృద్ధి చెందే హక్కు, ఆప్షన్ బి జీవించే హక్కు, ఆప్షన్ సి రక్షణ హక్కు, ఆప్షన్ డి భాగస్వామ్య హక్కు అంటాడు. సో ఆన్సర్ ఏమవుతుందో ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మీకు తెలిసిపోతుంది. భాగస్వామ్య హక్కు. చూడండి ఒక్కసారి ఏమడిగాడు క్వశ్చన్, సమాచారాన్ని పొందేటువంటి హక్కు, సమాచారాన్ని పొందేటువంటి హక్కు. ఇక్కడ చూడండి ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే
సామాజిక సాంస్కృతిక అంశాలలో పిల్లలు భాగస్వామ్యం కలిగించడము, పాఠశాలలో నిర్వహించే కార్యక్రమాల్లో అందరికీ అవకాశం కల్పించడము, పిల్లలకు సంబంధించిన కార్యక్రమంలో అందరి పిల్లలకు పాల్గొనే విధంగా అవకాశం కల్పించడము. అంటే ఇక్కడ భాగస్వామ్య హక్కులో మనము మెయిన్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. ఎందుకని పాల్గొనే హక్కు, సమాచారాన్ని పొందే హక్కు అనేది కూడా దేని కిందికి వస్తుంది అంటే భాగస్వామ్య హక్కులోకి వస్తుంది. ఈ విధంగా కూడా క్వశ్చన్ అనేది అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంకో విధంగా అడగచ్చు, పోషకాహారం పొందే హక్కు బాల హక్కులలో ఏ వర్గానికి చెందినది అని అడగచ్చు. ఒక చూడండి, పోషకాహారం పొందే హక్కు బాల హక్కులలో ఏ వర్గానికి చెందినది? ఆప్షన్ ఏ భాగస్వామ్య హక్కు, ఆప్షన్ బి జీవించే హక్కు, ఆప్షన్ సి రక్షణ పొందే హక్కు, ఆప్షన్ డి అభివృద్ధి చెందే హక్కు. సో మనకు ఆన్సర్ ఏమవుతుంది అంటే జీవించే హక్కు అనేది మనకు సరైన సమాధానంగా తెలియదు. ఎందుకని చూడండి, ఇక్కడ పోషకాహారము ఓకేనా, ఇక్కడ పౌష్టికాహారము, మంచినీరు, ఆరోగ్య సంరక్షణ, పరిశుభ్రమైన పరిసరాలు కల్పించిన ప్రభుత్వం యొక్క బాధ్యత అని చెప్పాము. ఓకేనా, దేని తెలియజేస్తుంది? జీవించే హక్కు. అంటే ఇక్కడ పోషకాహారం పొందే హక్కు అనేది జీవించే హక్కులో ఉండేటువంటి భాగం అయితే, సమాచారాన్ని పొందే హక్కు అనేది భాగస్వామ్య హక్కు సంబంధించింది, ఆడుకునే హక్కు అనేది అభివృద్ధి చెందే హక్కు. ఈ విధంగా క్వశ్చన్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా అయినా అడగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, తల్లిదండ్రుల సంరక్షణ పొందే హక్కు, తల్లిదండ్రుల సంరక్షణ పొందే హక్కు దేని వర్గానికి చెందినది అని అడుగుతారు. సో మనకేమవుతుంది? రక్షణ అంటే తల్లిదండ్రులు అంటేనే మనకు ఇక్కడ చూడండి, తల్లిదండ్రుల సంరక్షణ పొందు, తల్లిదండ్రుల సంరక్షణ పొందు, సంరక్షణ అంటే రక్షించబడడం. అంటే ఇక్కడ మనం ఏం చెప్పుకోవచ్చు? రక్షణ పొందే హక్కులో మనం మెయిన్ భాగంగా చెప్పుకోవచ్చు. ఇలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఏ విధంగా అయినా అడగవచ్చు. నెక్స్ట్, ఎన్సిపిసిఆర్ నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, జాతీయ బాల హక్కుల పరిరక్షణ కమిషన్ 2005 దేన్ని తెలియజేస్తుంది? ఒకసారి అబ్జర్వ్ చేస్తే, భారతదేశంలో పిల్లల హక్కులను కాపాడడానికి పార్లమెంటు చట్టం ద్వారా 2005లో ఏర్పాటు చేశారు. మరి ఎప్పుడు అమలులోకి వచ్చింది అని మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, అమలులోకి వచ్చిన సంవత్సరము 2006 జనవరి 26. ఇక్కడ మీరు నోటెడ్ చేసుకోవాల్సినటువంటి మరో ఇంపార్టెంట్ బిట్ ఏంటి అంటే, ఎన్సిపిసిఆర్ ఫుల్ ఫామ్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, ఎన్సిపిసిఆర్ ఫుల్ ఫామ్ ఏంటి? నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్. ఓకేనా, ఎప్పుడు అమలులోకి వచ్చింది? జనవరి 26, 2006వ సంవత్సరంలో. మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, 0 నుండి అంటే 18 సంవత్సరంల లోపు పిల్లలు 18 సంవత్సరంల లోపు బాల బాలికల హక్కులను కాపాడము. ఓకేనా, అంటే ఇక్కడ ఎన్సిపిసిఆర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే 18 సంవత్సరంల లోపు బాల బాలికల హక్కులను కాపాడము. ఓకేనా, నెక్స్ట్ 2008 మొదటి చైర్మన్ ఎవరు అంటే శాంతా నిహ్నా. నెక్స్ట్ 2014 చైర్మన్ వచ్చేసరికి కుశాల్ సింగ్, 2016 చైర్మన్ వచ్చేసరికి శృతి నారాయణ్ కక్కర్, 2019 చైర్మన్ వచ్చేసరికి ప్రియాంక్ కానుంగో. ఓకేనా, ఇవి మనకు చైర్మన్ల పరంగా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఎన్సిపిసిఆర్ యొక్క ఫుల్ ఫామ్ ఇంపార్టెంట్, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్. మరి ఎప్పుడు అమల్లోకి వచ్చింది? ఇంపార్టెంట్, జనవరి 26, 2006వ సంవత్సరము. మరి ఎన్సిపిసిఆర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే 18 సంవత్సరం లోపు బాల బాలికల హక్కులను కాపాడడము. ఇవి మనం అక్కడ మెయిన్ పాయింట్స్ గా చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ భారత రాజ్యాంగంలోని బాల హక్కులకు సంబంధించినటువంటి మరికొన్ని ఆర్టికల్స్ ఉన్నాయి. మరి ఆ ఆర్టికల్స్ లో ఏ ఆర్టికల్ ని దేన్ని తెలియజేస్తుంది అని ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, ఆర్టికల్ 15 భారత రాజ్యాంగంలో బాల హక్కులకు సంబంధించి ఆర్టికల్ 15 దేన్ని తెలియజేస్తుంది? మరి దేన్ని తెలియజేస్తుంది అంటే, పిల్లలకు సంబంధించి గాని మహిళలకు సంబంధించి గాని ప్రభుత్వము రక్షణ చర్యలు తీసుకోవచ్చు. దీనిని కోర్టులో సవాలు చేయడానికి వీలు లేదు. అంటే కోర్టులో సవాలు చేయడానికి వీలు లేదు, కానీ ప్రభుత్వం రక్షణ చర్యలు తీసుకోవచ్చు. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడగచ్చు అంటే, భారత రాజ్యాంగంలో బాల హక్కులకు సంబంధించి పిల్లలకు సంబంధించి కానీ మహిళలకు సంబంధించి కానీ ప్రభుత్వం రక్షణ చర్యలు తీసుకోవచ్చు అనేది ఏ ఆర్టికల్లో తెలియజేస్తుంది? ఎన్నవ ఆర్టికల్ తెలియజేస్తుంది అంటే ఆర్టికల్ 15 తెలియచేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ 21A ఏం తెలియజేస్తుంది అంటే, 6 నుండి 14 సంవత్సరాల లోపు పిల్లలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక హక్కు కల్పించాలి. చాలా ఇంపార్టెంట్. ఓకేనా, 6 నుండి 14 సంవత్సరాల లోపు పిల్లలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక హక్కు కల్పించాలని తెలియజేసినటువంటి ఆర్టికల్ ఏంటి? ఆర్టికల్ 21A. చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఎన్నవ రాజ్యాంగ సవరణ ద్వారా అమలు చేశారు అంటే 86వ రాజ్యాంగ సవరణ ద్వారా. ఎప్పుడు అమలు చేశారు అంటే డిసెంబర్ 12, 2002. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు.
చెప్పుకోవచ్చు. అంటే భారత రాజ్యాంగంలో బాల హక్కులకు సంబంధించి 6 నుండి 14 సంవత్సరముల లోపు పిల్లలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక హక్కు కల్పించాలి అని ఎన్నవ ఆర్టికల్ తెలియచేస్తుంది అంటే ఆర్టికల్ 21A తెలియచేస్తుంది. ఎన్నవ రాజ్యాంగ సవరణ ద్వారా అంటే 86వ రాజ్యాంగ సవరణ ద్వారా. ఎప్పుడు అమలు చేశారు అంటే డిసెంబర్ 12, 2002లో అమలు చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ 23(1) దేని తెలియచేస్తుంది అంటే మానవ అక్రమ రవాణా వెట్టి చాకిరీ చేయించడం నిషేధం అని తెలియచేస్తుంది. ఇక్కడ చూడండి, మానవ అక్రమ రవాణా వెట్టి చాకిరీ చేయించడము నిషేధం అని తెలియజేసినటువంటి ఆర్టికల్ ఏంటి అంటే ఆర్టికల్ 23(1). నెక్స్ట్ గనులలో కానీ ఫ్యాక్టరీలలో కానీ పిల్లల చేత పని చేయించడము నేరము అని తెలియజేసినటువంటి ఆర్టికల్ ఏంటి అంటే ఆర్టికల్ 24. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, భారత రాజ్యాంగంలో బాల హక్కులకు సంబంధించి పిల్లల చేత పని చేయించడము నేరము అని తెలియజేసినటువంటి ఆర్టికల్ ఏంటి అంటే ఆర్టికల్ 24. మోస్ట్ ఇంపార్టెంట్. అదే 21A ఏం చెప్పింది, 6 నుండి 14 సంవత్సరం లోపు పిల్లలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక హక్కు కల్పించాలి అని చెప్పింది. 24 పిల్లల చేత పని చేయించడం నేరము అని తెలియజేసింది. నెక్స్ట్ 45 వచ్చేసరికి 6 నుండి 14 సంవత్సరం పిల్లలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను కల్పించాలని తెలియజేసింది. అదే విధంగా మరికొన్ని పాయింట్స్ లో 3 నుండి 6 సంవత్సరాల పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్య సంరక్షణ ప్రభుత్వ బాధ్యత. చూడండి, ఇక్కడ 3 నుండి 6 సంవత్సరముల పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్య సంరక్షణ యొక్క భద్రత బాధ్యత ప్రభుత్వానిది అని తెలియజేసినటువంటి ఆర్టికల్ ఏంటి అంటే ఆర్టికల్ 45. ఆర్టికల్ 45. ఓకేనా, ఇక్కడ మీకు చిన్న మిస్అండర్స్టాండింగ్ వచ్చింది. ఓకే, అదంతా ప్రీవియస్ సంబంధించిందే. నెక్స్ట్ ఆర్టికల్ 45 అనేది షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల అభివృద్ధికి పాఠశాలలు నెలకొల్పుకోవచ్చు అని తెలియజేసింది. ఓకేనా, ఇది ఇంపార్టెంట్. ఆర్టికల్ 45 ఏం తెలియజేసింది, ఇక్కడ షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల అభివృద్ధికి పాఠశాలకు నెలకొల్పుకోవచ్చు అని తెలియజేసినటువంటి ఆర్టికల్ ఏంటంటే 45. అది ప్రీవియస్ సెక్షన్ ఫ్రెండ్స్, అది మీరు ప్రీవియస్ ఆర్టికల్ కి సంబంధించిందే. సో అక్కడ ఇది ఆల్రెడీ చెప్పాం కదా, 6 నుండి 14 సంవత్సరం ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను కల్పించాలని తెలియజేసింది ఆర్టికల్ 21A. ఓకేనా, ఇక్కడ మళ్ళీ వచ్చింది. ఓకేనా, గమనించాలి. నెక్స్ట్ ఆర్టికల్ 47 వచ్చేసరికి పిల్లల యొక్క పోషణ సంరక్షణ ప్రభుత్వ బాధ్యత. పిల్లల యొక్క పోషణ సంరక్షణ ప్రభుత్వం యొక్క బాధ్యత అని తెలియజేసినటువంటి ఆర్టికల్ ఏంటి అంటే ఆర్టికల్ 47. అంటే మధ్యాహ్న భోజన పథకాన్ని ఈ ఆర్టికల్ అనుసరించి అమలు పరుస్తున్నారు. ఇక్కడ చూడండి, మధ్యాహ్న భోజన పథకాన్ని 8వ ఆర్టికల్ ద్వారా భారత రాజ్యాంగంలో బాల హక్కులకు సంబంధించి మధ్యాహ్న భోజన పథకాన్ని ఏ ఆర్టికల్ ద్వారా అమలు పరుస్తున్నారు అంటే ఆర్టికల్ 47. నెక్స్ట్ ప్రాథమిక స్థాయి వరకు పిల్లలకు మాతృభాషలోనే విద్యను అందించాలి. ప్రాథమిక స్థాయి వరకు పిల్లలకు మాతృభాషలోనే విద్యను అందించాలి అని తెలియజేసిన ఆర్టికల్ ఏంటి అంటే ఆర్టికల్ 250A. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మరో ముఖ్యమైనటువంటి పాయింట్. నెక్స్ట్ బాల హక్కులకు సంబంధించి కొన్ని చట్టాలు ఏర్పడినాయి, అవేంటో చూద్దాం. గనుల చట్టం 1952 14 సంవత్సరం లోపు పిల్లలు గనులలో పనిలోకి తీసుకోకూడదు. 14 సంవత్సరం లోపు పిల్లలను గనులలో పనిలోకి తీసుకోకూడదు అని తెలియజేసిన చట్టం ఏంటి, గనుల చట్టము 1952. నెక్స్ట్ మోటారు వాహనాల చట్టము, అంటే 15 సంవత్సరం లోపు పిల్లలను మోటారు వాహనాల పరిశ్రమలో ఏ విధంగానూ పనిలోకి తీసుకోకూడదు అని చెప్పినటువంటి చట్టము మోటారు వాహనాల చట్టము 1961. నెక్స్ట్ 14 సంవత్సరాల లోపు పిల్లల్ని పనిలోకి తీసుకోకూడదు అని చెప్పింది పరిశ్రమల చట్టము 1986. నెక్స్ట్ 1996 జనవరి 1 నుండి అమలులోకి వచ్చింది PWD యాక్ట్ 1995. PWD యాక్ట్ 1995 ఎప్పుడు అమల్లోకి వచ్చింది, 1996 జనవరి 1న అమల్లోకి రావడం అయితే జరిగింది. మరి ఏం తెలియచేస్తుంది, వైకల్యం కలిగిన పిల్లలకు కూడా నాణ్యమైన విద్య అందించాలి. చూడండి, ఏ చట్టం ద్వారా వైకల్యం కలిగిన పిల్లలకు కూడా నాణ్యమైన విద్య అందించాలి అంటే PWD యాక్ట్ 1995. బట్ అమలులోకి వచ్చింది మాత్రము జనవరి 1, 1996. ఓకేనా, ఇవి మెయిన్ పాయింట్స్. మరి మనం ఏందో చెప్పినటువంటి 1 to 41 ఆర్టికల్స్ ఏంటో ఒక్కసారి చూద్దాం, CRCకి సంబంధించినవి.
మరి మొదటి భాగంలో ఉండేటువంటి మొత్తము 41 ఆర్టికల్స్ మరి 18 సంవత్సరంలో లోపు బాలల హక్కులకు సంబంధించినవి 1 నుంచి 41 ఆర్టికల్స్ అని చెప్పాను కదా. అవన్నీ ఒక్కసారి బ్రీఫ్ గా ఎక్స్ప్లెనేషన్ చూద్దాం ఫ్రెండ్స్. మొత్తం అన్ని రాయడం కష్టం కాబట్టి మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. మరి ఆర్టికల్ 1 దేన్ని తెలియజేస్తుంది అంటే బాలలు అంటే 18 సంవత్సరంల లోపు తక్కువ వయసు బాల బాలికలు అని అర్థము. చూడండి ఇక్కడ బాలలు అంటే 18 సంవత్సరంల లోపు, 18 సంవత్సరంల కంటే తక్కువ, దట్ మీన్స్ 18 సంవత్సరంల లోపు అని అర్థం అనమాట. అది ఎన్నో ఆర్టికల్ తెలియజేస్తుంది? ఆర్టికల్ 1 తెలియజేస్తుంది. మరి ఆర్టికల్ 2 దేన్ని తెలియజేస్తుంది అంటే ఎటువంటి జాతీయ భేదాలు విచక్షణ లేకుండా పిల్లలందరూ హక్కులను అనుభవించేటట్టు చేసేటువంటి హక్కు ఏ ఆర్టికల్ ను తెలియజేస్తుంది అంటే 2వ ఆర్టికల్ ను తెలియజేస్తుంది. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సిఆర్సిలోని 2వ ఆర్టికల్ దేన్ని తెలియజేస్తుంది అంటాడు. ఆప్షన్ ఏ బాలల సంక్షేమానికి అవసరమైన రక్షణ చర్యలు చేపట్టడము, ఆప్షన్ బి తన గుర్తింపులను కుటుంబ సంబంధాలను కాపాడుకునే హక్కు, తల్లిదండ్రుల నుండి విడిపోకుండా రక్షించే హక్కు, ఎటువంటి జాతీయ భేదాలు విచక్షణ లేకుండా పిల్లలందరూ హక్కులను అనుభవించేటువంటి చేసేటువంటి హక్కు. సో లాస్ట్ వన్ ఏమవుతుంది అంటే 2వ ఆర్టికల్ ను తెలియజేస్తుంది. అంటే 2వ ఆర్టికల్ అంటేనే మనకు జాతీయ భేదాలు విచక్షణ లేకుండా పిల్లలందరూ హక్కును అనుభవించేటట్టు చేసేది. ఓకేనా. నెక్స్ట్ 3వ ఆర్టికల్ 3 అంటేనే రక్షణ చర్యలు చేపట్టడము. ఓకేనా, రక్షణ చర్యలు చేపట్టడము. ఓకేనా, 3 నోటెడ్ చేసుకోవాలి, మీరు పలుకుతూ వచ్చేస్తుంది. 3 రక్షణ చర్యలు చేపట్టడము. 4 ప్రస్తుత ఒడంబడికలోని హక్కుల పట్ల శాసనపరమైన చర్యలు చేపట్టడము. చూడండి ఇక్కడ రక్షణ చర్యలు చేపట్టడమేమో 3వ ఆర్టికల్ తెలియజేస్తే శాసనపరమైన చర్యలు చేపట్టడమేమో 4వ ఆర్టికల్ తెలియజేస్తుంది. నెక్స్ట్ 5వ ఆర్టికల్ దేన్ని తెలియజేస్తుంది అంటే శిశువుకు చట్టరీత్యా బాధ్యులైనటువంటి ఇతర వ్యక్తుల బాధ్యతలను, హక్కులను, విధులను గౌరవించేటువంటి హక్కు. అంటే ఇక్కడ చూడండి శిశువు చట్టరీత్యా బాధ్యులైనటువంటి ఇతర వ్యక్తుల యొక్క బాధ్యతలను, హక్కులను, విధులను గౌరవించేటువంటి హక్కు ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది అంటే 5వ ఆర్టికల్ తెలియజేస్తుంది. మరి జీవించే హక్కు వచ్చేసరికి 6వ ఆర్టికల్. నోటెడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్, జీవించే హక్కు అనేది ఏ ఆర్టికల్ ను తెలియజేస్తుంది? బాలల హక్కులలో 6వ ఆర్టికల్ ను తెలియచేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ 7వ ఆర్టికల్ అనేది పుట్టుకను నమోదు చేయించుకునే జాతీయత గుర్తింపును పొందే తన తల్లిదండ్రులు ఎవరో తెలుసుకునేటువంటి హక్కు. అంటే ఇక్కడ మనము నమోదు చేయించుకుంటాం కదా, తండ్రి పేరు, తల్లి పేరు, అలా తల్లిదండ్రులు ఎవరో తెలుసుకునేటువంటి హక్కు. అంటే జీవించే హక్కు అయితేనేమో 6వ ఆర్టికల్ తెలియజేస్తే పుట్టుకకు నమోదు చేయించుకునేటువంటి తల్లిదండ్రులు ఎవరో తెలుసుకునేటువంటి హక్కు గుర్తింపు కోసము ఉపయోగించేటువంటి ఆర్టికల్ ఏంటి అంటే ఇక్కడ 7వ ఆర్టికల్ తెలియజేస్తుంది. నెక్స్ట్ 8వ ఆర్టికల్ తన గుర్తింపును కుటుంబ సంబంధాలను కాపాడేటువంటి హక్కు ఎన్నవది అంటే 8వ ఆర్టికల్ తెలియచేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ 9వ ఆర్టికల్ తల్లిదండ్రుల నుండి విడిపోకుండా రక్షించేటువంటి హక్కు. ఇక్కడ చూడండి తల్లిదండ్రుల నుండి విడిపోకుండా రక్షించేటువంటి హక్కు ఎన్నవ ఆర్టికల్ ద్వారా తెలియజేస్తుంది అంటే 9వ ఆర్టికల్. నెక్స్ట్ కుటుంబం పునరేకీకరణకు జాతీయ సరిహద్దులను దాటేందుకు హక్కు. జాతీయ సరిహద్దులను దాటేందుకు హక్కు ఎన్నవ ఆర్టికల్ అంటే 10వ ఆర్టికల్. పిల్లలను విదేశాలకు అక్రమంగా రవాణా చేయడాన్ని నిషేధించే హక్కు. చూడండి ఇక్కడ పిల్లలను విదేశాలకు అక్రమంగా రవాణా చేయడాన్ని నిషేధించేటువంటి హక్కు ఎన్నవ ఆర్టికల్ ను తెలియజేస్తుంది అంటే 11వ ఆర్టికల్ అనేది తెలియజేస్తుంది. నెక్స్ట్ 12th వయస్సు పరిణతిని అనుసరించి అభిప్రాయాలను వ్యక్తపరిచే హక్కు. న్యాయపరమైన, పరిపాలనపరమైన వ్యాఖ్యలతో తన అభిప్రాయాలను చెప్పుకునేటువంటి హక్కు ఎన్నవ ఆర్టికల్ ను తెలియజేస్తుంది అంటే 12వ ఆర్టికల్ తెలియచేయడం అయితే జరిగింది. నెక్స్ట్ 13వ ఆర్టికల్ వచ్చేసరికి వాక్కు స్వాతంత్రపు హక్కు. అంటే ఏదైనా మాట్లాడచ్చు స్వతహాగా, అంటే మనకంటూ మాట్లాడేటువంటి హక్కు ఉంది అని వాక్కు స్వాతంత్రపు హక్కు ఎన్నవ ఆర్టికల్ ను తెలియజేస్తుంది అంటే 13వ ఆర్టికల్ ను తెలియజేస్తుంది. నెక్స్ట్ 14వ ఆర్టికల్ వచ్చేసరికి ఆలోచన, మనస్సాక్షి, మత స్వాతంత్రపు హక్కు. ఓకేనా, ఆలోచన, మనస్సాక్షి, మత స్వాతంత్రపు హక్కును ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది అంటే 14వ ఆర్టికల్ తెలియజేస్తుంది. నెక్స్ట్ సమూహాలు స్థాపించుకునే ఒక చోట సమావేశమయ్యేటువంటి హక్కు ఎన్నవ ఆర్టికల్ తెలియజేస్తుంది అంటే 15వ ఆర్టికల్ తెలియజేస్తుంది. నెక్స్ట్ ఏకాంతవాస హక్కు అనేది 16వ ఆర్టికల్ ను తెలియజేస్తుంది. బహుళ ప్రసార సాధనాల నుండి సమాచారాన్ని పొందేటువంటి హక్కు 17వ ఆర్టికల్. తల్లిదండ్రుల సంరక్షణ హక్కు చాలా ఇంపార్టెంట్. తల్లిదండ్రుల సంరక్షణ హక్కు బాలల హక్కును బేస్ చేసుకొని సిఆర్సి ఎన్నవ ఆర్టికల్ ను తెలియజేస్తుంది అంటే 18వ ఆర్టికల్ ను తెలియజేస్తుంది. నెక్స్ట్ 19 అన్ని రకాల హింస, నింద, నిర్లక్ష్యాలను నిషేధించేటువంటి హక్కు 19వ ఆర్టికల్. నెక్స్ట్ కుటుంబ పర్యావరణాన్ని కోల్పోయిన పిల్లలకు రాజ్యం నుండి ప్రత్యేక సహాయాన్ని, సంరక్షణను పొందేటువంటి హక్కు 20వ ఆర్టికల్ తెలియజేస్తుంది. దత్తత సమయాలలోని హక్కులు.
చూడండి, దత్తత సమయాలలో హక్కులు అనేది ఎన్నో ఆర్టికల్ అంటే 21వ ఆర్టికల్ తెలియచేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ శరణార్థులైన పిల్లల హక్కులు. చూడండి, శరణార్థులైన పిల్లల హక్కులు 22వ ఆర్టికల్ తెలియచేస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్, మానసిక శారీరక వికలాంగ పిల్లల హక్కులను తెలియజేసేటువంటి ఆర్టికల్ ఏంటి అంటే 23వ ఆర్టికల్. మరి ఉన్నత ప్రమాణాలతో కూడిన ఆరోగ్యాన్ని పొందేటువంటి హక్కు 24వ ఆర్టికల్ తెలియచేయడం అయితే జరిగింది. నెక్స్ట్ 25, శారీరక లేక మానసిక ఆరోగ్యం కోసం చేసే చికిత్సను నియమిత కాలంలో సమీక్షించుకునేటువంటి హక్కు 25వ ఆర్టికల్ అయితే, సామాజిక భద్రతా హక్కు అనేది 26వ ఆర్టికల్. తగు జీవన ప్రమాణాలకు హక్కు 27వ ఆర్టికల్. చదువుకునేందుకు శిశువు గల హక్కు, చాలా ఇంపార్టెంట్, విద్యా హక్కు. చదువుకునేందుకు శిశువుకు గల హక్కు, విద్యా హక్కు అనేది ఎన్నవ ఆర్టికల్ ద్వారా తెలియజేస్తుంది అంటే 28వ ఆర్టికల్. చాలా ఇంపార్టెంట్, నోటెడ్ చేసుకోవాలి. నెక్స్ట్, శిశువు చదువు ద్వారా కొన్ని లక్ష్యాలను తప్పనిసరిగా సాధించవలసినటువంటి హక్కు 29వ ఆర్టికల్. జాతి మత భాషాపరమైన మైనారిటీ వర్గాల పిల్లల హక్కులు అనేది ఆర్టికల్ 30 తెలియజేస్తుంది. నోటెడ్ చేసుకోవాలి. నెక్స్ట్, విశ్రాంతిని వినోదాన్ని హాయిగా గడిపే హక్కు, సాంస్కృతిక జీవనంలో పాల్గొనేటువంటి హక్కు 31వ ఆర్టికల్ అయితే, ఆర్థిక దోపిడీ నుంచి రక్షణ హక్కు అనేది 32వ ఆర్టికల్. నెక్స్ట్, డ్రగ్స్ నెక్స్ట్ సబ్స్టెన్సెస్ నుంచి రక్షణ అనేది 33వ ఆర్టికల్. లైంగిక దోపిడీ నిందల నుంచి రక్షణ 34వ ఆర్టికల్. లైంగిక వ్యాపారం నుండి రక్షణ 35వ ఆర్టికల్. ఇతర రూపాల దోపిడీ నుంచి రక్షణ 36వ ఆర్టికల్. క్రూరమైన, అమానుషమైన, అవమానకరమైన పద్ధతుల నుండి స్వాతంత్రం అనేది 37వ ఆర్టికల్ తెలియచేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ 38వ ఆర్టికల్. యుద్ధ సంఘర్షణ సన్నివేశాలలో పిల్లల హక్కులు అనేది 38వ ఆర్టికల్. నింద నుండి స్వస్థత పొందడానికి అవసరమైన చికిత్స పొందే హక్కు 39వ ఆర్టికల్. క్రిమినల్ న్యాయం ముందు నేరాన్ని మోపబడ్డ పిల్లల హక్కులు, క్రిమినల్ లాస్ ముందు నేరాన్ని మోపబడ్డ పిల్లల హక్కులు అనేది 40వ ఆర్టికల్ తెలియచేస్తే, దేశాల శాసనాల బిడ్డలకు చెరుపు చేయకుండా చూడాల్సినటువంటి హక్కు ఎన్నవ ఆర్టికల్ తెలియచేస్తుంది అంటే 41వ ఆర్టికల్ తెలియచేయడం అయితే జరుగుతుంది. సో ఈ ఆర్టికల్స్ కొంచెం మెయిన్ గుర్తుపెట్టుకోండి, అన్ని అని కాదు, మెయిన్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది.